హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే మష్రూమ్ కర్రీ. ఇవి నాటు పుట్టగొడుగులు అంటారు. యాక్చువల్లీ వీటిని నాటు పుట్టకొక్కులు, గొడుగులు అయితే ఇంకా కొంచెం విడిచినట్టుగా అలా ఉంటాయి అన్నమాట. ఇవి మా హస్బెండ్కి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇచ్చారట కంపెనీలో. వీటిని మనం నీట్గా శుభ్రం చేసుకోవాలి, ఎందుకంటే వీటికి మట్టి అనేది ఉంటుంది కాబట్టి. నాకు మరీ నీట్నెస్ ఎక్కువైపోయి ఇంకా ఈ విధంగా చేశానండి. సో ఒక 4 to 5 times క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి ఎన్ని మష్రూమ్స్ అయితే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా మనం ఆనియన్స్, టమాటాస్, పచ్చిమిర్చి అనేవి కూడా మనం కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కళాయి తీసుకొని 4 to 5 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ అనేవి వేసుకుందాం. ఇప్పుడు ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే మనకి గ్రేవీలా అనేది ఉంటుంది. సో చిన్న ముక్కలు కట్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు, అలాగే ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేంత వరకు, కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం కలుపుతూ మగ్గించుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గితే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది. ఇందులోనే ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 1.5 స్పూన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యి ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. నేను ఇదే ఫస్ట్ టైం మష్రూమ్ కర్రీ వండడం అండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మనకి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఆనియన్స్ అనేవి మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో మష్రూమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా బాగా బాయిల్ అవ్వాలంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి అది కొంచెం కుక్ అవ్వాలన్నమాట మష్రూమ్స్ అనేవి. అప్పుడు మనం టమాటోస్ని కూడా యాడ్ చేసుకుందాం. చూసారు కదండి, ఆయిల్తో పాటు వాటర్ అనేది మనకి ఎలాగా బయటకు వస్తుందో. సో మొత్తం ఇదంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ అనేది ఇలా వచ్చిన తర్వాత మనం టమాటోస్ని అనేది యాడ్ చేసుకుందాం. నేను చూపించే విధంగా సైడ్కి అంటే ఆయిల్లో బాగా మగ్గనివ్వండి, అప్పుడే మనకి గ్రేవీలా అనేది ఉంటుంది. సో ఈ విధంగా మగ్గిన తర్వాత మనం మొత్తం అంతా కర్రీ అనేది కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే 3 tablespoon కారం, అలాగే 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను నేను. ఎందుకంటే ముందు ఆనియన్స్ వేగేటప్పుడు నేను 1 స్పూన్ అనేది వేసాను కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని మీకు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సో నేను ఈ విధంగా వేసాను. ఇప్పుడు మనం మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం, ఎందుకంటే అడిగట్టకుండా మనం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇంట్లో ఉంటే ఎండు కొబ్బరి పొడి, అలాగే కొరియాండర్ పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి, అలాగే 1 స్పూన్ ఏమో ధనియా, జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇలా బాయిల్ అవుతుండగా మనం లాస్ట్గా కొత్తిమీర వేసుకొని దగ్గర అయ్యేంత వరకు ఉండి మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కర్రీ అనేది ఇలా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మా ఆయనకి సర్వ్ చేశాను, చాలా బాగుందని చెప్పారు.